కథ పేరు తాంత్రికుడు నాంచారయ్య పాపభారం నుండి విముక్తి. ఒక గ్రామంలో నాంచారయ్య అనే తాంత్రికుడు ఉండేవాడు. అతను మహాకాళి ఉపాసకుడు. దెయ్యాల పీడలు, దుష్టశక్తుల ప్రభావాలు, గాలి సోకిన వారి సమస్యలు తొలగిస్తూ ప్రజలకు సహాయం చేసేవాడు. అందుకే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కులమత భేదాలు లేకుండా అతనిని ఎంతో గౌరవించేవారు. ఒకరోజు అర్ధరాత్రి 12 గంటల సమయంలో నాంచారయ్య ఇంట్లో ఒక్కసారిగా బలమైన గాలి వీచింది. ఇంట్లోని వస్తువులు ఎగిరిపడటం మొదలైంది. ఆ శబ్దాలకు నిద్రలేచిన నాంచారయ్య హాల్లోకి వచ్చేసరికి ఆ గాలి అకస్మాత్తుగా ఆగిపోయింది. జై కాళీ, జై శాంభవి, ఇది సాధారణ గాలి కాదు అని అతడు గ్రహించాడు. వెంటనే తన పూజా గదిలోకి వెళ్ళి రంగురంగుల మండపం ముగ్గులు గీశాడు. ముగ్గు ముందు కూర్చొని మంత్రాలు జపిస్తూ పూజ ప్రారంభించాడు. ఓం ఫట్, ఎవరు నువ్వు? ఈ అర్ధరాత్రి వేళ ఎందుకు వచ్చావు అని ప్రశ్నించగానే మండల మధ్యలో ఒక మగ ఆత్మ ప్రత్యక్షమైంది. స్వామి, నా పేరు గురునాథం అని ఆ ఆత్మ చెప్పింది. బతికి ఉన్నప్పుడు నేను చాలా దుర్మార్గంగా ప్రవర్తించాను. ఎంతో మందికి అన్యాయం చేశాను, కుటుంబాలను విడదీశాను. ఇప్పుడు చనిపోయాక నా పాపాల వల్ల మంచి లోకాలకి వెళ్ళలేక అల్లాడుతున్నాను. అది నీ కర్మ. ఇప్పుడు నన్నెందుకు వెతుక్కుంటూ వచ్చావు అని నాంచారయ్య అడిగారు. నా వల్ల నాశనమైన ఒక కుటుంబాన్ని తిరిగి కలపాలని ఉంది. కనీసం కొంతైనా పాపభారం తగ్గించుకోవాలని ఉంది. మీరు పరకాయ ప్రవేశ విద్య తెలిసినవారు. ఆ విద్యతో నన్ను ఒకరి శరీరంలోకి పంపండి అని వేడుకున్నాడు. ఆ ఆత్మ మాటల్లో నిజాయితీ కనిపించడంతో నాంచారయ్య అంగీకరించాడు. సరే, కానీ నువ్వు ఎవరి శరీరంలోకి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి అన్నది ముందుగా చెప్పాలి అన్నాడు. అప్పుడు గురునాథం తన గతాన్ని వివరించడం మొదలుపెట్టాడు. కొన్నేళ్ల క్రితం రామన్నపాడు గ్రామంలో శ్రీరాములయ్య అనే గౌరవనీయుడైన రైతు ఉండేవాడు. అతని భార్య వరలక్ష్మి, 2 కొడుకులు, మంచి కుటుంబం. అదే ఊరిలో గురునాథం అనే ధనవంతుడు ఉండేవాడు. అతనికి డబ్బు మీద గర్వం ఎక్కువ. ఒకరోజు శ్రీరాములయ్య దంపతులను పిలిపించి ఇలా అన్నాడు. మీ పొలంలో పడమర వైపు భాగం నాకు అమ్మండి. మార్కెట్ రేటు కంటే ఎక్కువ డబ్బు ఇస్తాను. కానీ శ్రీరాములయ్య ఒప్పుకోలేదు. అది మా తాత ముత్తాతల ఆస్తి, తరతరాలుగా ఉమ్మడిగా ఉంది. దాన్ని ముక్కలు చేయడం మా పెద్దల్ని అవమానించినట్టే అన్నాడు. ఆ సమాధానం గురునాథానికి కోపం తెప్పించింది. కానీ నేరుగా ఎదురించలేకపోయాడు. కొంతకాలానికి శ్రీరాములయ్య చిన్న కొడుకు పెళ్లి అయ్యింది. కోడలి పేరు స్రవంతి. మొదట్లో అన్నీ బాగానే ఉన్నా తర్వాత స్రవంతి ఇంట్లో గొడవలు మొదలుపెట్టింది. ముఖ్యంగా పొలం పంచాలని పట్టుబడేది. నా భర్త వాటా ఉంది, ఆస్తి పంచండి అని అత్తమామలపై ఒత్తిడి తెచ్చేది. ఈ మార్పు వెనక అసలు కారణం గురునాథమే. అతడు స్రవంతిని మాయమాటలతో నమ్మించాడు. ఆ పొలంలో పురాతన నిధి ఉంది, అందుకే నీ మామ పంచడం లేదు అని అబద్ధం చెప్పాడు. ఆ మాటలు నమ్మిన స్రవంతి రోజురోజుకి కఠినంగా మారింది. ఆమె గొడవల వల్ల శ్రీరాములయ్య తీవ్ర మనస్తాపానికి గురై గుండెపోటుతో చనిపోయాడు. అయినా అతని చివరి కోరిక మాత్రం ఒక్కటే, ఆ పొలం ఎప్పటికీ విడిపోకూడదు. కానీ స్రవంతి మారలేదు. వరలక్ష్మి కూడా కోడలి ప్రవర్తనతో విసిగిపోయి జీవితం మీద ఆశలు వదిలేసింది. ఇదంతా నా వల్లే జరిగింది స్వామి అని గురునాథం ఆత్మ కన్నీరు పెట్టుకుంది. అయితే ఇప్పుడు ఏమి చేయాలని అనుకుంటున్నావు అని నాంచారయ్య అడిగాడు. స్రవంతి శరీరంలోకి వెళ్ళి నేను చేసిన తప్పును సరిదిద్దాలి అన్నాడు. నాంచారయ్య అంగీకరించాడు. ఆ రాత్రే ప్రత్యేక పూజ చేసి స్రవంతి ఆత్మను తాత్కాలికంగా బయటకు తీసి గురునాథం ఆత్మను ఆమె శరీరంలోకి ప్రవేశపెట్టాడు. మరుసటి రోజు వరలక్ష్మి తన భర్త ఫోటో ముందు నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటుంది. మీ కోరికను నిలబెట్టడానికి ఎంత ప్రయత్నించానో కానీ ఇక నా వల్ల కావడం లేదు అని బాధపడింది. ఆ మాటలు స్రవంతి రూపంలో ఉన్న గురునాథం విన్నాడు. తన పథకం ప్రకారం ముందుగా ఇంట్లో జరగబోయే వ్రతాన్ని ఆపేశాడు.
కావాలనే కాలు జారి పడినట్టు నటించాడు. దాంతో వ్రతం వాయిదా పడింది. వరలక్ష్మి ఆత్మహత్య ఆలోచన కూడా తాత్కాలికంగా ఆగిపోయింది. ఇదిలా ఉండగా నాంచారయ్య దగ్గర బంధించబడిన స్రవంతి ఆత్మకు జరిగిందంతా వివరించాడు. నీ మామగారి కుటుంబాన్ని నాశనం చేసింది గురునాథం మోసం అని చెప్పాడు. స్రవంతి తన తప్పు గ్రహించి ఏడ్చింది. నేను ఇంత పెద్ద అన్యాయం చేస్తున్నానని తెలియదు అని బాధపడింది. మరోవైపు గురునాథం స్రవంతి రూపంలో ఆమె భర్తతో మాట్లాడాడు. నువ్వు నీ భార్య మాటలే విన్నావు, కానీ నీ తల్లిదండ్రుల మనసు అర్థం చేసుకోలేదు అన్నాడు. ఆ మాటలు చిన్న కొడుకుపై ప్రభావం చూపాయి. రాత్రంతా ఆలోచించిన తర్వాత మరుసటి రోజు కుటుంబ సభ్యులందరినీ పిలిచాడు. మన పొలం ఎవరు అమ్మలేని విధంగా మన పిల్లల పేర్ల మీద రాసేద్దాం, వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యే వరకు ఎవరికి అమ్మే హక్కు ఉండదు అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. వరలక్ష్మి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఇది మీ నాన్న ఆత్మకు శాంతినిస్తుంది అంది. ఆ సమయానికి నాంచారయ్య దగ్గర ఉన్న స్రవంతి ఆత్మ కూడా పూర్తిగా మారిపోయింది. నన్ను నా శరీరంలోకి పంపండి, ఇక నుంచి నేను మంచి కోడలిగా ఉంటాను అని వేడుకుంది. నాంచారయ్య నవ్వాడు. క్షమాపణ ఒక్క రోజులో చెప్పేయచ్చు, కానీ నువ్వు చేసిన తప్పులు అంత చిన్నవి కావు. నీ మార్పుని మాటల్లో కాదు, నీ ప్రవర్తనలో చూపించు అన్నాడు. ఆ తర్వాత గురునాథం ఆత్మను స్రవంతి శరీరం నుండి బయటకు తీసి ఆమె ఆత్మను తిరిగి ప్రవేశపెట్టాడు. ఆ రోజు నుండి స్రవంతి పూర్తిగా మారిపోయింది. అత్తగారిని గౌరవించింది, కుటుంబాన్ని ప్రేమగా చూసుకుంది స్రవంతి. పొలం విషయంలో ఎప్పుడూ గొడవ చేయలేదు. వరలక్ష్మి జీవితంపై మళ్ళీ ఆశ పెంచుకుంది. కుటుంబం మళ్ళీ సంతోషంగా మారింది. గురునాథం కూడా తన తప్పును సరిదిద్దుకున్న ఆనందంతో నాంచారయ్య ఆశ్రయంలో శాంతిని పొందాడు. నీతి: స్వార్థం కోసం చెప్పిన ఒక అబద్ధం అనేక జీవితాలను నాశనం చేయగలదు, కానీ నిజమైన పశ్చాత్తాపం, మార్పు మనిషికి విముక్తిని ఇస్తాయి. ఈ కథ ఎలాగుందో కామెంట్ రూపంలో తెలియచేయండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.